ఇవి షడ్రుచులు అండి. చింతపండు రసం, మిరియాల పొడి, రాక్ సాల్ట్, మామిడి ముక్కలు, వేప పువ్వు, బెల్లం పువ్వు. చాలామంది కారం కోసం పచ్చిమిరపకాయలు అలాంటివి వాడుతున్నారు. అవి పిల్లలు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది ఒకటి. రెండోది పచ్చడి టేస్ట్ పోతుంది. హెల్త్కి కూడా పచ్చిమిరపకాయల కన్నా కూడా మీరు మిరియాల పౌడర్ కనుక వేసుకుంటే కఫం లాంటివి తగ్గుతాయి. ఇది ఉగాది ఈ పచ్చడి ఎందుకు చేస్తారు, ఎందుకు తింటారు అంటే ఇక్కడి నుంచి మనకి వెదర్ మారుతుంది కాబట్టి ఈ మారిన వెదర్కి మన హెల్త్ బాగుండాలని చెప్పి మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన అపూర్వమైన వరం ఈ ఉగాది పచ్చడి. సంవత్సరానికి ఒకసారి మన వేప పువ్వుని ఇంట్లో విడిగా తినమంటే తినం కాబట్టి కష్టాలకు ప్రతీకగా ఉంటుంది. వేప పువ్వు ఇది వగరు చేదు రెండు కూడా ఉంటుంది. ఈ రెక్కలు ఏమన్నా వగరు ఉంటాయి, దాని మధ్యలో ఉన్న పుప్పొడి ఉంది కదా అది చేదు ఉంటుంది. కాబట్టి దీంట్లో రెండు రుచులు ఉంటాయి. వీటిని తినటం మూలంగా ఏమవుతుందంటే కడుపులో ఉన్న నులి పురుగులు చచ్చిపోతాయి. బెల్లం మనకి ఎముకలకి చాలా మంచిది, కాల్షియం వస్తుంది దాని మూలంగా. ఉప్పు అంటే ఈ మధ్య అయోడైజ్డ్ వాడుతున్నారు, వాడకండి. పిక్ సాల్ట్ అంటారు దీన్ని, రాతి ఉప్పు. ఇది వాడుకుంటే కనుక మీకు బీపీ షుగర్లు లాంటివి వాళ్ళకు కూడా ఈ ఉప్పు పనికొస్తుంది ఒకటి. రెండోది ఒంటికి మంచిది. ఇప్పటిదాకా మామిడికాయ తినద్దు, ఇప్పటి నుంచి ఉగాది నుంచి తినమంటారు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం టెక్కపడుతూ ఉంటుంది కాయ. ఇలాంటి కాయ తినటం మూలంగా ఏంటంటే డైజెషన్ పవర్ పెరుగుతుంది మనకి. దాని తగ్గట్టుగానే ఎవరికైనా ఒంట్లో బాగోనప్పుడు రసం పెట్టుకుని తాగమంటారు కదా, అన్నం తినమంటారు కదా. ఎందుకంటే చింతపండు, ఈ చింతపండు మనకి అరుగుదలకి చాలా పనికొస్తుంది. ఈ టైంలో ఏంటంటే మనకి దాహాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ దాహం మూలంగా ఏంటంటే వాటర్ పొల్యూషన్ ఉన్నా కూడా ఈ ఉన్న పదార్థాలు తినటం మూలంగా కలుపుకొని మన హెల్త్ బాగవుతుందన్నమాట. దీన్ని మన జీవితానికి అనువదించి ఇచ్చేదు కష్టాలని, ఇది సుఖాలని, ఇది విశ్వాసం అని, ఇది కోపం అని, ఇలాంటి మన భావాలకి వీటిని ప్రతీకగా చేసి ఉగాది పచ్చడి మనం ఈరోజు తయారు చేసుకున్నాం. ఓకేనా?